అందరూ కూడా ఈ సాయంకాల సమయంలో ప్రభు యేసుక్రీస్తు నామములో శుభం తెలియజేస్తున్నాం. ఈ సమయంలో మేము విమోచించే నిరీక్షణని ఒక చలనచిత్రాన్ని ప్రదర్శిస్తుండగా ఈ చలనచిత్రాన్ని చూడాలనే ప్రేమతో మనందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. కాబట్టి మీ అందరూ కూడా రావాల్సిందిగా మనం చేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రేమ గల తండ్రి, జీవం గల దేవా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో మన బక్కలపాలెం ప్రాంతంలో మన సహోదరులు మన సుందరరావు గారు మన బైబిల్ మిషన్ సంఘాన్ని ప్రేమించి ఈ ప్రాంతంలో మరి యొక్క చలనచిత్రాన్ని విమోచించే నిరీక్షణ ద రెడీమింగ్ హోప్ అనే చలనచిత్రాన్ని ప్రదర్శించడానికి ప్రభా మరి ఒక వ్యక్తి జీవితంలో మీరు చేసినటువంటి గొప్ప రక్షణ కార్యాన్ని తెలియజేయడానికి ఈ సాయంకాల సమయంలో మీ దాసులు నీ కుమారులు మరి గృహానికి రావడానికి సాయం చేసినందుకే మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఈ కార్యక్రమం అంతట్లో కూడా ప్రభా మీ నామాన్ని మహింపరుచుకుని మీ సన్నిధి మరి నాయన మీ పరిశుద్ధాత్మక అన్యం సావాసం మాకు దయచేయమని ప్రభా నీ ప్రేమను ప్రతి బిడ్డ కూడా వచ్చి సాయం చేయమని మరి ఈ స్థలాన్ని ఇచ్చినట్టు ప్రాంతాన్ని బట్టి ఇచ్చినట్టు కుటుంబాన్ని దీవించమని సహోదరుని దీవించమని ఆస్వాదించమని నన్ను సమస్త మహిమ గంత ప్రాబ్లం అర్పించుకుంటూ అతను యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకున్నాం పర తండ్రి, ఆమేన్. క్షణికమైన బ్రతుకు పైన తపన ఎందుకు, నాది నాది నాదనే భాగమెందుకు, వేదనెందుకు, నిత్యమైన రాజ్యమొకటి ఉంది తెలుసుకో, స్వచ్ఛమైన పాలన జరుగునచ్చట, నిత్యమైన రాజ్యమొకటి ఉంది తెలుసుకో, స్వచ్ఛమైన పాలన జరుగునచ్చట, యేసుక్రీస్తు యుగయుగము రాజ్యమేలును, నిత్య రాజ్యమందు నీవు ఆనందింతువు, క్షణికమైన బ్రతుకు పైన తపన ఎందుకు, నాది నాది నాదనే వాదమెందుకు, వేదనెందుకు, ఏది ఏది కాదుగా ఈ లోకమందున, నీ బ్రతుకు ఎప్పుడు ముగియునో నీకు తెలియదా, క్షణికమైన బ్రతుకు పైన తపన ఎందుకు, నాది నాది నాదనే వాదమెందుకు, వేదనెందుకు, గొప్ప రక్షణనివ్వ క్రీస్తు నిన్న పిలచెను, ఒప్పుకొనుము పాపములను హృదయమందున, గొప్ప రక్షణనివ్వ క్రీస్తు నిన్న పిలిచెను, ఒప్పుకొనుము పాపములను హృదయమందున, తప్పకుండా తానే నిన్ను క్షమించును, ఇప్పుడే కడుగు తన రక్తమందున, క్షణికమైన బ్రతుకు పైన తపన ఎందుకు, నాది నాది నాదనే వాదమెందుకు, వేదనెందుకు. బైబిల్ మిషన్ సంఘము నాయన ప్రభా ఇదిగో నాయన నీకు బిడ్డలు రావడానికి నేను అలాగే వీక్షించిన వారు నాయన నీ యొక్క సత్యాన్ని తెలుసుకొని అందులో ఉన్న నాయన మర్మాలు తెలుసుకొని నీ ప్రేమను గుర్తెరగడానికి సహాయం దయచేయండి. ఇటు సహకారం నాయన మాకు అందించిన మీ బిడ్డలు దీవించండి. అలాగే నాయన ఇదిగో ఈ స్థలాన్ని సమయాన్ని మాకు సమకూర్చినందుకు వందనాలు. ఎటువంటి ఆటంకం లేకుండా నాయన నీ కాపుదల నుంచి నడిపించి నీవే మహిమ ఘనత ప్రభావాలతో నింపి నడిపించమని, ఇలాగే కార్యక్రమం అంతా జయకరం జరిగించి నీ మహిమతో నింపమని వేడుకొనుచు ఈ చిన్న ప్రార్థన మా కొరకు మధ్య ఆకాశంలోనికి వరుడిగా దిగిరాని యేసుక్రీస్తు నామం బ్రతిమలాడి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఈవినింగ్ సార్ వినండి.
బహుశా ఇది మీరు నమ్మలేకపోవచ్చు, కానీ దేవుడు మీతో మాట్లాడదలిచాడని నేను నమ్ముతున్నాను. నేను కూడా అలానే అనుకుంటున్నాను. నేను కొంత సమయం తీసుకుని మీతో క్రీస్తులో కలిగే నిరీక్షణ గురించి పంచుకోవచ్చా? చెప్పండి. బయటికి రండి. మీ పేరేంటి? నా పేరు డెన్వర్ మెకాబ్. డెన్వర్, నేను వారన్. చాలా సంతోషంగా ఉంది డెన్వర్. మిమ్మల్ని కలవడం సంతోషం, ఎందుకంటే దేవుడు మీద ఇది చూపించాలని ఇష్టపడుతున్నాడు. ఇది మీకు కొంత ఇబ్బందికరంగా ఉండినప్పటికీ డెన్వర్ మీతో 2 విషయాలు పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. అవి నిత్య జీవాన్ని గురించి. మీకేది జరిగిన క్రీస్తులో ఉండే నిత్యత్వాన్ని మీకు తెలియజేస్తాను. మరి క్రొత్త నిబంధన అంతటా కూడా తెలియజేయబడింది. మీకు సహాయపడి కొన్ని వాక్యాలు పంచుకుంటాను. ట్రిగ్గర్ లాగడానికి నేనెంత దగ్గరగా ఉన్నానో ఆ వృద్ధుడికి తెలియదు. అతని దగ్గర ఉన్న చిరిగిపోయిన ఆ తోలు బైబిల్ తీసుకుని నాకు నిరీక్షణ ఉందని చూపించడం ప్రారంభించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచి ప్రతివాడును, అనగా నేను కూడా నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. జీవిత చరిత్ర ప్రదర్శించడానికి దేవుడు కృపను అనుగ్రహించాడు. నేను కూడా ఒకప్పుడు మరి పాపంలో ఉన్నప్పుడు లోకానితో స్నేహం చేసి అందరికీ మనుషులకు దూరం అయిపోతూ, బంధువులకు దూరం అయిపోతూ, తల్లిదండ్రులకు దూరం అయిపోతూ ఇష్టానుసారంగా జీవించినటువంటి నా జీవితాన్ని కూడా ప్రభు రక్షించాడు. ఇది ఎవరో ప్రేరేపించి పంపట్లేదు. ఇది వ్యక్తిగతంగా స్వచ్ఛందంగా మరి ప్రభు మరి మా జీవితంలో చేసిన కార్యాన్ని మరి చలనచిత్రం ద్వారా ప్రదర్శించడానికి దేవుడు కృపను అనుగ్రహించాడు. మరి ఈ సమయంలో మరి సుందరరావు గారు బైబిల్ మిషన్ చర్చ్ బక్కనపాలెం వారు మాకు అనుగ్రహించినటువంటి మరి సమయాన్ని బట్టి, స్థలాన్ని బట్టి మరి ఇక్కడ ప్రేమించిన కుటుంబాన్ని, సహోదరుడి పేరు తిమోతి గారిని బట్టి వందనాలు. తిమోతి కుటుంబాన్ని దేవుడు దీవించి ఆస్వాదించాలని మేము కోరుకుంటున్నాం. మా దగ్గర కొన్ని కరపత్రికలు ఉన్నాయి, తీసుకోండి. చిన్న బైబిల్స్ కూడా ఉన్నాయి, న్యూ టెస్ట్మెంట్ తెలుగు, హిందీ. అవి తీసుకోండి. అవి తీసుకొని కరపత్రాలు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారిని ఇంకా మీ హృదయంలో అంగీకరించకుండా మరి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువుని ప్రేమను ఎవరింకా రుచించకుండా ఉన్నట్లయితే ఇదే మరి అనుకూలమైన సమయము, నేడే రక్షణ దినం కాబట్టి దేవుడు ఈ ప్రాంతాన్ని అంతను కూడా దీవించాలి. మరి వీధిలో ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి చుట్టుపక్కల ఉన్న మరి సహోదరులు కుటుంబాలందరినీ కూడా ప్రభువైన యేసు ప్రభువారు దీవించి ఆస్వాదించాలని మరి హృదయపూర్వకంగా కోరుకుంటూ ఇంతవరకు వీక్షించిన ఈ చలనచిత్రం ద్వారా దేవుడు ఒక జీవితంలో ఎలాగ మేలు చేశాడు, ఒక వ్యక్తి జీవితంలోని మనం తెలుసుకున్నాం. అలాగే సహోదరులు ఎంతో ప్రయాసపడి వారి కుటుంబంతో వచ్చి మన మధ్యలోనికి వచ్చి ఇలాగా దేవుని యొక్క సంతోషాన్ని మనతో పంచుకోవడానికి కృప చూపినందుకు సహోదరులకు వందనాలు, వారి కుటుంబానికి వందనాలు. అనుకోని రీతిగా సహోదరులు మరి కొద్దిగా లేట్ అవడం వల్ల ఇంకా కొంతమంది గ్యాదరింగ్ అవ్వలేదు, మరి క్షమించండి. అయితే సహోదరులు తిమోతి వచ్చి ముగింపు ప్రార్థన చేస్తారు. స్తోత్రం నాయన తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. నీ ప్రేమ, నీ జాలి, నీ దయ, నీ కృప, నీ కనికరము ఎంతో గొప్పదైంది కనుక తండ్రి. దేవా, పాపులైన మమ్మల్ని అసహించుకోలేదు కానీ ప్రేమించి స్నేహితులారాని చేరదీసి రక్షించిన గొప్ప తండ్రి, మీకు వందనాలు ప్రభా. ఇగో ప్రభా, ఇక నానా తండ్రి, నానా దేవా తండ్రి, ఇక మీ యొక్క పేరుని ఈ స్థలాన్ని నడిపించి దేవా తండ్రి, ఇక తండ్రి ప్రభా తండ్రి, ఇక సేవను బట్టి మీకే వందనాలు, స్తుతులు చెల్లించుకున్నాం తండ్రి. నీవు చేసిన మేలుకి ఏమిచ్చి నీ రుణం తీర్చలేము తండ్రి. ప్రభా తండ్రి, నాయనా తండ్రి, నీవు ప్రేమించావు కనుక నీ ప్రేమని అనేకులకి పంచి
దేవా ఆయన అగ్గిలో నుంచి కొందరినైనా రక్షించాలని నీ వాక్యం సెలవిస్తుంది కనుక నీ యొక్క తల్లి బిడ్డ చేస్తున్న ఈ పరిచయం అంతటినీ కూడా దీవించి ఆశ్రయించండి తండ్రి. ఇగో సంఘం అంతా వచ్చి దేవా నాయన ఏకీవించి ఉన్నారు. ఆయన ప్రతి ఒక్క సంఘ బిడ్డ ఆయన ప్రతి బిడ్డని దీవించి ఆశ్రయించండి. అలాగే నేను బగల్బలం గ్రామం అంతటిని కాపాడండి, రక్షించండి. కడవరి కాలమందు ఆయన తండ్రి మానవుడికి శ్రమ వస్తే చావే దిక్కంటుకుంటున్నారు కానీ దేవారాయణ ప్రతి విధమైన కష్టం నుంచి, రోగం నుంచి, ఇబ్బందుల నుంచి విడిపించి పెంట కుప్పల నుంచి లేవనెచ్చిన గొప్ప దేవుడు నీవని దేవా తండ్రి, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, విశ్రాంతిని కలిగేస్తున్న గొప్ప దేవుడు తండ్రి. తల్లి వలె తండ్రి వలె ప్రేమించే దేవుడు కనుక తండ్రి, లోకమంతా నీ ప్రేమను తెలుసుకొని కడవరి దినాల్లో నా నీ యొద్దకొచ్చి శాంతి సమాధానం పొందుకున్నట్లుగా సహాయం చేయండి దేవా తండ్రి. కుటుంబం అంతటిని దీవించి ఆశ్రయించమని దేవా, ఇంకా సమస్తాన్ని మీరే దీవించి ఇంకా ఎలాంటి కార్యక్రమాలు ఇంకా అనేక చేసి దేవాన్ని సేవలో ఇంకా ముందుకు పోవటకు సహాయం చేసి తోడే నడిపించమని ఈ గొప్ప సాక్ష్యాన్ని మా హృదయంలో భద్రపరచుకొని అనుదినము ప్రార్థన చేసుకొని నీ యొక్క మార్గంలో దేవా నేనే సత్యం, మార్గం, జీవం, నా ద్వారానే తప్ప తండ్రి వద్దకు ఎవరు వెళ్ళారని సెలవిచ్చిన గొప్ప దేవుడు కనుక ఈ మార్గంలో వెళ్ళి ముందుకు నడుటకు సహాయం చేయమని సమస్తం దీవించి ఆశ్రయించమని మహిమ, ఘనత, ప్రభావం మీరొక్కరే పొందమని ఇంతవరకు తోడ నడిపించిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము ఇక్కడికి వచ్చిన ప్రతి వ్యక్తిను, మరి ప్రతి కుటుంబాన్ని, చుట్టుపక్కల ఉన్న ఇంట్లో ప్రతి కుటుంబాన్ని సదాకాలం దీవించి ఆస్వాదించి నిత్యము నడిపించునుగాక. ప్రత్యేకంగా బైబిల్ మిషన్ మరి పాస్టర్ గారికి, మరి సుందరరావు గారికి, తిమోతి గారి కుటుంబానికి సదాకాలం తోడైండి ఆస్వాదించి నడిపించునుగాక. ఆమేన్.